మూడవ ఆంధ్రకు స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీ నుంచి ప్లయాస్ తరలింపు విషయమై స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, అట్లనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య 3 రోజుల గొడవ జరుగుతుండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ పంచాయతీ చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరింది. ఈరోజు వాళ్ళిద్దరిని విజయవాడకు రమ్మని చెప్పినారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం సీఎం దగ్గరికి పోలే. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన అన్న కుమారుడైనటువంటి భూపేష్ రెడ్డి సీఎం దగ్గరికి పోయినారు. సీఎంతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మీడియా సమావేశంలో మాట్లాడినారు. ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇది చిన్న సమస్య, స్థానిక సమస్య, ఇంత దూరం రాకుండా ఉండాల్సింది, అక్కడే పరిష్కారం కావాల్సింది, అయినా కూడా సీఎం దగ్గరకు వచ్చింది. మేము సీఎంకు మొత్తం సమగ్రంగా వివరించినాము. ఆర్టీపీపీలో బూడిద అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తడి బూడిద, 2 పొడి బూడిద. పొడి బూడిదను టన్ను 416 రూపాయల చొప్పున 4,000 మెట్రిక్ టన్నులు రోజుకు అమ్ముతున్నారు. అది 14 కంపెనీలకు అమ్ముతున్నారు. అట్లే తడి బూడిదను ఊరికినే ఇచ్చారు. ఇది స్థానిక అవసరాలు, అంటే ఇటుక ఫ్యాక్టరీలు ఇతరత్ర స్థానికులు తమకు అవసరమైన మేరకు వాడుకుంటుంటారు. ఈ తడి బూడిద మొత్తం అంతా నేనే తోలుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి అనడం వల్లనే వివాదం తలెత్తింది. నేను స్థానికుల వైపు ఉండాల్సిన అవసరము ఏర్పడింది అని ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పినాడు. ఆయన ఇంత చేంతాడంత లేఖ ఎస్పీకి రాసినాడు. మరి అట్లాంటోడు రావాలి కదా, సీఎం పిలిచిన తర్వాత, ఆయన పెద్ద మనిషి పిలిచిన తర్వాత మరి ఎందుకు రాలేదు? ఆయనకు మొహం ఎక్కలేదు రావడానికి. అంటే తప్పు చేసినాడు ఆ భావన జేసీ ప్రభాకర్ రెడ్డిలో ఉండడం వల్లనే ఈరోజు పంచాయతీకి రాలేదని మన ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేసినాడు అనమాట. అట్లనే ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని టీడీపీ నుంచి బీజేపీలోకి పోయినారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక లేఖలో రాసినారు కదా అంటే, దానికి సీరియస్గానే ఆదినారాయణ రెడ్డి స్పందించినాడు. ఆయన రాత్రిక పోకడనో మరి వయసు పైపడ్డం వలననో అట్లా మాట్లాడుతున్నాడు. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పోలేదా అని కూడా ఆయన ప్రశ్నించినాడు. ఏది ఏమైనా ఆర్టీపీకి సంబంధించి స్థానిక అవసరాలు తీరిన తర్వాతే ఎవరైనా ఎక్కడికైనా తోలుకోవాలి తప్ప అంతవరకు ఆ నుంచి తడి బూడిదను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రశ్నే లేదు. ఒకవేళ తరలిస్తే అవి దారెమ్మడి నీళ్లు బూడిద రోడ్డు పైన పడడం వలన రోడ్లు దెబ్బతింటాయనే విషయాన్ని కూడా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించినామని చెప్పినాడు. నేను మా భూపేష్ కలిసి మొత్తం ఆడ సిచ్యువేషన్ ఏందో వివరించినాము. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి కాకపోయినా ఆయన కుమారుడైనటువంటి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వచ్చింటే ఏమి అని ప్రశ్నించినాడు. అంటే కేవలం మొహం ఎక్కలేదు జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆయన డిమాండ్ చేస్తున్న దానిలో న్యాయం లేదు అని ఆదినారాయణ రెడ్డి మాటల్లో వ్యక్తమైంది. అదే విషయాన్ని ఆయన మీడియా ముఖంగా కూడా స్పష్టం చేసినాడు. మరి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎటుపోతుందో ఏమో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అంటే, దానికి ఆదినారాయణ రెడ్డి స్పందిస్తూ అన్ని విషయాలు ఆయన మరొకసారి తెలుసుకుంటాడు. పెద్ద మనిషి కాబట్టి ఆయన ఏది చెప్తే అదే ఫైనల్, ఆ నిర్ణయం ప్రకారమే అంతా నడుచుకుంటామనే రీతిలో ఆదినారాయణ రెడ్డి చెప్పినాడు. కానీ న్యాయం అయితే తమ వైపు ఉందనే ఒక కొసమెరుపు మాట ఆదినారాయణ రెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే, మరి అంటే తమకు అనుకూలంగా ఉంటేనే ఏదైనా అంగీకారం ఉంటుంది అనే అభిప్రాయము ఆదినారాయణ రెడ్డి మాటల్లో వ్యక్తమైంది. అట్లనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మీటింగ్కు రాకపోవడం అంటే ఈ పంచాయతీ తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పినట్టయింది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.